హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే శనగ గుగ్గిలు అనమాట. ఇక్కడైతే శనగ గుడాలు అంటారు. సో కొన్ని ప్లేస్లలో అయితే శనగల తాలింపు అంటారు. సో ఈవినింగ్ స్నాక్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇది. సో మనం ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ అనమాట. సో ఫ్రెండ్స్, ముందైతే నేను శనగల్ని ఒక 4-5 గంటలు అయితే నానబెట్టాను అనమాట. ఇక్కడ ఒక 3-4 సార్లు బాగా కడిగేసి ఒక 4 to 5 అవర్స్ అనుకోండి వాటర్ వేసి నానబెట్టి పెట్టాను. ఇలా చేస్తే ఏంటి అంటే మనకి తొందరగా కుక్ అవుతాయి అన్నమాట. సో లేకపోతే చాలాసేపు మనం కుక్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఒక 4 to 5 అవర్స్ నానబెట్టుకున్నాము అంటే. సో ఫ్రెండ్స్, మొత్తం ఆ వాటర్ అంతా తీసేసి నేను కుక్కర్లో వేసాను అనమాట. కుక్కర్లో వచ్చేసి మనకు ఆ శనగలు మునిగేంత వరకు వాటర్ వేస్తే సరిపోతుంది. ఇంకా ఎక్కువ వాటర్ మనకు అవసరం ఉండదు అనమాట. సో ఎన్ని శనగలు అయితే తీసుకున్నామో ఆ శనగలు మునిగే వరకు కుక్కర్లో వాటర్ వేసుకుంటే సరిపోతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొద్దిగా అంత సాల్ట్ అనమాట. ఒక 1/2 టీ స్పూన్ అయితే అలా మనకి సాల్ట్ సరిపోతుంది అనమాట. ఎందుకంటే మళ్ళీ మనం తాలింపులో కూడా వేస్తాం కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ఒక 3 విజిల్స్ పెట్టిన అనమాట. సో తర్వాత వాటర్ అంతా తీసేసాను నేను. 3 విజిల్స్ అయితే మనకి సరిపోతుంది. వాటర్ అంతా తీసేసి అవి ఒక పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకుందాము. అయితే ప్యాన్ పెట్టి ఒక 2 టీ స్పూన్స్ అంతా ఆయిల్ వేసాను. అందులో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, తర్వాత 3-4 పచ్చిమిరపకాయలు అనమాట చిన్న చిన్నగా కట్ చేసేసాను. అవి కారం లేవు అనమాట, అందుకే నేను ఎక్కువ వేసాను. కారం ఉంటే మీరు పచ్చిమిరపకాయలు తక్కువ చేసుకోండి. తర్వాత ఒక ఆనియన్ అనమాట చిన్న చిన్నగా కట్ చేశాను. మనకి ఎగ్ ఆమ్లెట్లో కట్ చేసుకుంటాం కదా చిన్న చిన్నగా, అలాగా. సో ఇది కొంచెం ఫ్రై అవ్వాలి కదా. సో నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు అనమాట కచ్చపచ్చగా దంచాను. ఇట్లాంటి తాలింపుల్లో వెల్లుల్లి రెబ్బలు చాలా బాగుంటాయి అన్నమాట. టేస్ట్ తినేటప్పుడు మనకి. కొంచెం ఆగాక మనం ఇంకో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇందాక మనం వేసుకున్నాము, అది కొంచెం పడుతుంది అనమాట శనగలకి. సో నెక్స్ట్ వచ్చేసి సన్నగా తరిగిన కరివేపాకు. వీటన్నిటిని మనం కొంచెం ఫ్రై చేయాలన్నమాట. ఆనియన్ ఉడకాలి కదా మనకి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఉడకబెట్టిన శనగల్ని యాడ్ చేసాం ఇక్కడ. 1 minute వరకు అలా మనం ఫ్రై చేసుకుందాం వీటిని. కొంచెం అంటే అవి వేడిగానే ఉన్నాయనుకోండి, వేడి శనగలే కదా మనకి, ఇప్పుడే కుక్కర్లోంచి తీసాము. సో నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ అంతా రెడ్ చిల్లీ పౌడర్ అనమాట, కారం పొడి వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు అలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే లాస్ట్న వచ్చేసి కొద్దిగంత కొత్తిమీర. సో ఫ్రెండ్స్, మన శనగల తాలింపు, శనగ గుగ్గిలు, శనగ గుడాలు ఏదైనా అనుకోవచ్చు మనం. మనది ప్రిపేర్ అయిపోయిందనమాట. మనం సర్వ్ చేసుకోవడమే ఇంకా. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత ఈజీగా మనం ప్రిపేర్ చేసుకున్నామో. అది నానబెట్టడమే కొంచెం టైం పడుతుంది మనకి, కాకపోతే ప్రిపేర్ చేయడం మాత్రం చాలా అంటే చాలా ఈజీ అనమాట. 10 minutes కూడా మనకి పట్టదు. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.